ర్యాలీలో తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని ఈ జీవో వచ్చింది. అంటే ప్రదర్శనలను నిరసనలను కొంత నియంత్రించడానికి. బట్ అది ఆ రోజు కూడా నేను చెప్పాను, ఇది సరైనటువంటి చట్టం కాదు. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు, కానీ పబ్లిక్ యాక్టివిటీస్ని రిస్ట్రిక్ట్ చేయడం అనేది కోర్టులు ఒప్పుకోవు. ఆ పని కనుక ఇప్పుడు ప్రభుత్వం చేస్తే ఇంకెక్కువ విమర్శలు ఎదుర్కొంటారు. అందువల్ల ఎప్పుడు కూడా అపోజిషన్ స్పేస్ను నీవు అపోజిషన్ పార్టీని నియంత్రించవచ్చు, కానీ అపోజిషన్ స్పేస్ని నియంత్రించలేవు. అపోజిషన్ పార్టీని నియంత్రించే పని చేసినందుకే జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు, దేశంలో మోడీ దెబ్బతిన్నాడు, తెలంగాణలో కేసీఆర్ దెబ్బతిన్నాడు. అపోజిషన్ పార్టీలను నియంత్రించిన అపోజిషన్ స్పేస్ నియంత్రించలేము. ఒక రకంగా అపోజిషన్ స్పేస్ వదిలేస్తే అదొక సేఫ్టీ వాల్. ఇప్పుడు మన ప్రెషర్ కుక్కర్ పైన విజిల్ పెడతాను చూడు, ఆ విజిల్ లేకపోతే ఏమవుతుంది, పేలిపోతుంది విజిల్ బయటకు రాకపోతే. సో అందువల్ల ప్రెషర్ కుక్కర్లో ఉన్న సేఫ్టీ వాల్వ్ అది. సో ఆ సేఫ్టీ వాల్వ్ నేను ఎలో చేయను జీవో 1 తెచ్చి అంటే అది రాజకీయంగా అధికారం ఉన్న వారికి అదేమీ ఉపయోగపడేది కాదు. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే అంశం అన్నది అంత ఈజీ కాదట కదా వెనక్కి తెచ్చుకోవడం అన్నది. ఇందులో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ఏంటి సార్? ఏమున్నది, ఏ చట్టాన్నైనా ఇప్పుడు అసెంబ్లీ చేసిన చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదు? అసెంబ్లీ చేసిన చట్టం ఏ చట్టం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కేంద్రం రికమెండరీ కదా, కేంద్రం ఇది నీతి ఆయోగ్ ప్రతిపాదించే చట్టం, నీతి ఆయోగ్ ప్రతిపాదించి రాష్ట్రాలకు పంపిన చట్టం. సో రాష్ట్రాలకు పంపిన చట్టం కనుక ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. ఈ చట్టాన్ని తెలుగుదేశం సమర్థించింది. అసెంబ్లీలో కేశవ్ మాట్లాడుతూ ఇది ఆస్ట్రేలియాలో ఉంది, రాజస్థాన్లో అమలు చేశారు, మహారాష్ట్రలో ప్రయత్నిస్తున్నారు, ఇది గొప్ప చట్టం, ఈ చట్టానికి మేము పూర్తిగా మద్దతు అని కేశవ్ అసెంబ్లీలో కూడా మాట్లాడాడు. ఇది ఆన్ రికార్డ్ కదా, అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది. నేను ఎలక్షన్ల ముందు మాట్లాడినప్పుడు నా వీడియోలో కూడా కేశవ్ మాట్లాడింది పెట్టాను, పబ్లిక్ డొమైన్లో ఉంది, మీరు యూట్యూబ్లో గుర్తొచ్చేస్తుంది. సో అందువల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ తెచ్చిన చట్టం, టీడీపీ సమర్థించిన చట్టం. సరిగ్గా ఎన్నికలకు ముందు బహుశా ఏ ప్రశాంత్ కిషోర్ లాంటోడో ఏ రాబిన్ శర్మ లాంటోడో సలహా ఇచ్చింటారు. సో ఈ చట్టం పైన మనం భయాన్ని కనుక రేకెత్తిస్తే ఇది మనకు ఉపయోగపడుతుంది అని వాళ్ళు వ్యూహం చేశారు. దానికి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం అనేటువంటి పని ఉపయోగపడ్డది. సో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు, రేపు ల్యాండ్ కూడా తీసుకుంటాడని. ఫోటో వేసుకోవడం తప్పే, దాంట్లో అనుమానం లేదు, కానీ ఫోటో ఉన్నంత మాత్రాన భూములు లాక్కోలేరు కదా. ఈ మాట అన్నందుకు చాలామందికి కోపం వచ్చింది. ఫోటో వేసుకోవడం తప్పే, అనుమానం లేదు, కానీ ఫోటో ఉంది కదా అని చెప్పి భూములు లాక్కోగలరా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. అది నీ ఆస్తిని గవర్నమెంట్ ఎట్లా లాక్కుంటే ఇష్టం వచ్చినట్టుగా, అంత సులభం కాదు అది. సో బట్ ఆ భయాన్ని అయితే క్రియేట్ చేశారు. ఈ భయానికి మరో ముఖ్య కారణం ఏంటంటే స్థానికంగా అనేక చోట్ల వైసీపీ నేతలు భూములు కబ్జా చేయడము, భూములు ఆక్రమించడము, వీటిని చూసినటువంటి ప్రజలు. సో ఇది నిజమే కావచ్చు, ఎందుకంటే వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో లోకల్గా వైసీపీ లీడర్ ఉంటాడు, వాడు వీళ్ళ భూమిని ఆక్రమించడం ఏదో చేస్తాడు. సో ఇప్పుడు అధికారం క్షేత్రస్థాయిలో తమ అనుభవాన్ని తెలుగుదేశం ప్రచారం జోడించినప్పుడు నమ్మే అవకాశం కూడా ఉంటుంది. అది బాగా నమ్మినట్టు కూడా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ఈ స్థాయిలో ఓడిపోవడం బట్టి చూస్తే భూమిపైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన క్రియేట్ చేసిన ఫియర్ డెఫినెట్గా ఒక పెద్ద ఫియర్. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఒక భూమి ఉన్న భూ యజమాని ఇబ్బంది పెట్టే ప్రొవిజన్ చాలా ఉన్నాయి, నేను కాదని అనను. కానీ అదే సమయంలో ఒక కంక్లూజివ్ ల్యాండ్ టైటిల్ అవసరం లేదా టీడీపీ కూడా చెప్పాలి. ఇప్పుడు ఆ చట్టాన్ని సవరించుకోవచ్చు, అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి మనకు సింపుల్గా అర్థం కావటానికి, ఇప్పుడు మీ దగ్గర నేను ల్యాండ్ కొన్నా, ల్యాండ్ కొన్నప్పుడు మనకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరగదు. చాలామంది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనుకుంటారు, మనకు జరిగేది సేల్ డీడ్ రిజిస్ట్రేషన్. అంటే మీ చేతిలో ఉన్న ల్యాండ్ నాకు రాదు. అఫీషియల్గా వచ్చేది ఏంటంటే మీకు నాకు మధ్య భూమి క్రయ విక్రయాన్ని ధృవీకరించేటువంటి పత్రం సేల్ డీడ్. అంటే ఇట్ ఓన్లీ రిజిస్టర్ ద సేల్, ఇట్ డజంట్ రిజిస్టర్ ద ల్యాండ్. ఇది తేడా చాలామందికి తెలియదు. సో ఒకవేళ రేపు నేను మీ దగ్గర ల్యాండ్ కొంటాను, మీకు 50 లక్షలు ఇచ్చి నేను ల్యాండ్ కొన్నా, నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతాము, మీరు అమ్ముతారు, నేను కొంటాను. రేపు అది మీ ల్యాండ్ కాదు అని తేలింది, ఉదాహరణకు మీ ల్యాండ్ కాదని తేలితే నా పరిస్థితి ఏంటి? ఏమీ లేదు. ఎందుకు?
రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఆన్ ల్యాండ్, రిజిస్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆన్ సేల్ ట్రాన్సాక్షన్. ఓకే. సో ఇప్పుడు కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం. సో ఈ ల్యాండ్ ఎవరిది, వర్మదేనా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసి వర్మ పేరిటున్న భూమిని నాగేశ్వర్కు బదలాయించడం. రేపు ఒకవేళ అది వర్మ పేరిట భూమి కాదు అంటే నాకు ఆటోమేటిక్గా నష్టపరిహారం ప్రభుత్వం బాధ్యత వహించాలి. సో ఇది కంక్లూజివ్ ల్యాండ్ టైటిల్ అనేది. సో నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఈ రెవెన్యూ స్టాండింగ్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నప్పుడు నేను డిమాండ్ చేశాను. వాస్తవంగా ఎందుకు డిమాండ్ చేశానంటే ఇప్పుడు హైదరాబాద్లో నేను ఒక మిడిల్ క్లాస్ స్కూల్ టీచరు. నేను కష్టపడి సంపాదించుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటాను. ఆ ప్లాటు పలానా వర్మ దగ్గర కొన్నా. అది వర్మది ప్లాటా, ఇంకోరి ప్లాటా, వర్మ ఇంకోరికి అమ్మిందా, ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? నువ్వు ప్రభుత్వం చెప్పాలి కదా. నేను ప్రభుత్వం 500 1000 ఛార్జ్ కావాలంటే చేసి నాకు కన్ఫర్మ్ చేసి పెట్టు ఇది వర్మదే అని. నువ్వు ఇలా పరిశ్రమల కొరకేమో ప్రభుత్వం భూములు సేకరించి ఇస్తుంది. నేను ఒక మిడిల్ క్లాస్ నా జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టి ల్యాండ్ కొన్నాక అది డబుల్ రిజిస్ట్రేషన్ అని తెలుస్తుంది. నా పరిస్థితి ఏంటి? అది మీరే మోసపోయి కొన్నారని తెలుస్తుంది. నా పరిస్థితి ఏంటి? అందువల్ల కంక్లూజివ్ ల్యాండ్ టైటిల్ ఇది ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్ ఆ రకంగా. అయితే ఈ చట్టంలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఏదైనా వివాదాలు ఉన్నప్పుడు ఆ భూమి యజమానికి ఒక ఈజీ రిడ్రెసల్ సిస్టమ్ ఉండాలి. అంటే తన సమస్య పరిష్కారానికి సులభమైన న్యాయమైన పద్ధతి ఉండాలి. అందువల్ల ఆ డీటెయిల్స్లో చట్టంలో లోపాలు ఉన్నమాట నిజం, దాంట్లో అనుమానమే లేదు. ఆ లోపాలని సవరించి సమీక్షించి ఒకవేళ ఇది కంక్లూజివ్ టైటిల్ ఇవ్వగలిగితే ఉపయోగం. కానీ పొలిటికల్గా వీళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటి, ఆ చట్టం వల్ల భూమి లాక్కెళ్తారు అని. అందువల్ల వాళ్ళకి ఇంకో మార్గం లేక రద్దు చేస్తున్నారు. లేకపోతే కేశవ్ లాంటి వారు ఈ చట్టం చాలా గొప్పదని అసెంబ్లీలో ఎందుకంటాడు? కేశవ్ అంత అమాయకుడా? ఆయన ఆర్థిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఏదో ఆన్ రికార్డ్ చెప్పాడు కదా, మీరు కూడా తీయచ్చు, యూట్యూబ్లో కొడితే దొరుకుతుంది. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కేశవ్ ఏం మాట్లాడాడని, ఇది చాలా గొప్ప చట్టం అని క్లియర్గా మాట్లాడాడు కదా. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. నేను స్టాండింగ్ కమిటీలో మాట్లాడినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండి ఇది ఎక్కడా లేదండి కంక్లూజివ్ టైటిల్ అన్నాడు. అయ్యా లేకపోవడం ఏంది, ఆస్ట్రేలియాలో ఉంది అని నేను ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నాకు ఇప్పటికీ గుర్తు అరకపూడి మోహన్ అని కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే, ఆయన రెవెన్యూ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉండే. ఆయన నుండి ఓపెన్గా అన్నాడు, సార్ ఇది మీరు మాతో మాట్లాడినట్టు నాగేశ్వర సార్తో మాట్లాడితే కలవదు సార్. ఆయన ప్రొఫెసర్ గారు, మాకంటే మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నాం, మాకంత సమయం ఉండదు ప్రతిదాన్ని ఇంత లోతుగా అధ్యయనం చేయడం. కానీ ఆయన ప్రొఫెసర్ సార్, మీకు ఆయన తెలిసినట్లేడు, అందువల్ల మీరు ఒకసారి కరెక్ట్గా అధ్యయనం చేసి చెప్పండి అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఒప్పుకున్నాడు, నిజమే మీరు అన్నది ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయని. సో అందువల్ల ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే విషయం కదా అసెంబ్లీలో కేశవ్ చెప్పింది. ఆస్ట్రేలియాలో ఉంది, రాజస్థాన్లో ఉంది, మహారాష్ట్రలో కూడా ప్రస్తావించినట్టున్నాడు. నాకు క్లియర్ గుర్తు ఆస్ట్రేలియా రాజస్థాన్ అన్నాడు. సో అందువల్ల అప్పుడు అసెంబ్లీలో అది మంచి చట్టం ఎట్లయితుంది, ఇప్పుడు చెడు చట్టం ఎట్లయితుంది? ఒకే చట్టం మీద ఇప్పుడు రద్దు, అప్పుడు మరి చాలా గొప్ప చట్టం అని ఆహ్వానించిన వాళ్ళు ఇప్పుడు ఎలా రద్దు చేస్తారు? అందులో రద్దు చేయాల్సింది మోడీ కదా. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం